అందరిలో అత్యంత ఉగ్రమైన దేవత వారాహిదేవి. ఇందులో వశ్యవారాహి అనేవారు ఆమె కోసం చేసే ప్రార్థన. వశ్యవారాహిదేవికి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఎందుకు చదువుతారంటే, అమ్మవారు ఎవరైతే చదువుతున్నారో వేరే వాళ్ళు అసలు మాట వినట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తన మాట వినాలి అని కోరుకుంటూ అమ్మవారిని పూజిస్తారు. మరి ఆ అమ్మవారి శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ ఎర్రటి రంగు దేవత, గుర్రంపై స్వారీ చేసేది, కమలం లాంటి ముఖం కలిగి ఆహ్లాదకరమైన చిరునవ్వుతో ఓ రాజస్త్రీలతో సహా అన్ని జంతువుల్ని ఆకర్షించే దేవత. ఈ పురాతన కాలంలో దేవతలచే ఆకర్షించడానికి సమకూర్చబడింది. కాబట్టి ఆకర్షణ యొక్క వారాహి అన్ని మానవులను ఆ అమ్మవారి వైపు ఆకర్షించడానికి రాజు ఇచ్చినట్లుగా నేను గొప్ప జ్ఞానాన్ని, సంపదను మరియు గొప్ప స్థానాన్ని ఇస్తాను. మరియు నేను వారాహి నీ సొంతం అవుతాను. మనస్సు లోపల మరియు వెలుపల నా పనిని నిర్వహించడంలో మరియు గొప్ప సభలలో నన్ను స్మృతి చేసేవారు వారి కోసం నేను ఇతరులను ఆకర్షించి అతని అధీనంలో ఉంచుకుంటాను. చౌరీలు, ఉయ్యళ్ళు, ఫ్యాన్లు మరియు అన్ని ఇతర రాజకీయపు చిహ్నాలు అలాగే దేవతను తన అధీనంలో ఉంచుకుంటే కోరికల నెరవేర్పు కూడా ఒకరికి చెందుతుంది. ప్రేమతో లక్ష్మీదేవిని, రతిని మరియు ఆ వారాహిని స్మరించుకునేవారు స్త్రీ రత్నంలో గొప్ప ప్రేమతో పాటు అభిరుచిని కూడా కలిగించగలరు. అన్ని జంతువులు మరియు పక్షులు చాలా ప్రేమిస్తాయి మరియు నన్ను అనుసరిస్తాయి. మరియు ఎవరైనా ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు ఈ అమ్మవారి వారాహి శ్లోకం గనక చదివినట్లయితే, వశ్యవారాహి శ్లోకం చదివినట్లయితే తప్పకుండా వారు ఎవరి వల్ల అయితే దూరంగా ఉంటున్నారు వారికి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి నవరాత్రుల్లో కానీ అమ్మవారిని పూజించేటప్పుడు కానీ వశ్యవారాహి శ్లోకం చదివినట్లయితే తప్పకుండా వాళ్ళు కోరుకునే వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదం చేత ఆకర్షితులవుతారు. ఎవరైతే ఈ అమ్మవారి శ్లోకాన్ని పఠిస్తారో వారికి తప్పకుండా ఆ వశ్యవారాహి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి ఈ వశ్యవారాహి స్తోత్రాన్ని నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ శ్లోకాన్ని పూర్తిగా మీరు విన్నట్లయితే, దాని యొక్క తాత్పర్యం అంటే అర్థాన్ని పూర్తిగా విన్నట్లయితే, ఆ అమ్మవారే ఆమె గురించి ఎవరైతే ఆమెను నిష్టగా పూజిస్తారో వారికి